నా కర్మములు ఎడబాపుకుంటానన్నది, నా కర్మములు ఎడబాపుకుంటానన్నది. కన్న తండ్రిని చేసుకుంటానన్నది అంటే చాలామంది అనుకుంటారు, అరే కన్న తండ్రిని ఎట్లా చేసుకుంటారు అంటే, అమ్మ అందులో ఉన్నటువంటి తత్వం ఏమి అంటే, ఎవరు నన్ను దర్శనం చేసుకుంటారో, ఎవరు మధ్యమాంసములను విడిచిపెట్టి ఎవరైతే నా దర్శనానికి ఎవరైతే వస్తారో అటువంటి వాళ్ళ మెడ లోపల మోక్షం అనేటటువంటి పూలదండ నేను వేస్తా అని చెప్పింది అమ్మగారు. బాగా గుర్తుపెట్టుకోండి, అది కన్న తండ్రిని చేసుకుంటానన్నది. నా మీ కర్మములు ఎడబాపుకుంటానన్నది, మీ కర్మలన్నీ కూడా నేను తీసుకుంటానయా, ఒక్కసారి నా దగ్గరికి రండి, నమస్కారం చేయండి. మీరు మధ్యమాంసములను వదిలిపెట్టి సాష్టాంగ నమస్కారము నా దగ్గర చేయండి, అప్పుడు మీ అందరిని నేను కాపాడుతానని అమ్మగారు చెప్పింది. ముగ్గురు మూర్తులకు తల్లి నన్నది, నేను మూలమైన ఆదిదేవతనన్నది, నేను మూలమైన ఆదిదేవతనన్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా నేనే తల్లినయా. అటువంటి తల్లి ఈనాడు కర్ణాటక క్షేత్రములో, తెలంగాణ కర్ణాటక మధ్య భాగంలో, అందుగురించి ఏమన్నారు తెలుసునా, కర్ణాటక ఉభయ రాజ్యం, మరి బసవ కళ్యాణం, తర్వాత యానగుంది కాలజ్ఞానం లోపల ఉన్నది. అది ఎవరికి కూడా అర్థం కాలేదు. నిజంగా చెప్పాలంటే కర్ణాటక ఉభయ రాజ్యం, తెలంగాణ కర్ణాటక ఉభయ రాజ్యం, మరి ఆ యొక్క ఏ పంచాక్షరి మహామంత్రం, అంతేకాదు సూర్యనంది సుక్షేత్రం, అది ఎటువంటిది చెప్పినారు తెలుసునా, దక్షిణ కాశీలాగా మరి అవి అభివృద్ధి చెందుతుంది. ఆదిశక్తి అవతారం అంజనీదేవి ఆదిశక్తి అవతారం వీరధర్మజులుగా ప్రసిద్ధి చెందేని అని మనకు కాలజ్ఞానంలో కూడా ఉంది. వీరధర్మజులుగా అమ్మగారు యానగుందే క్షేత్రము లోపల వస్తారు. అది ఎట్లా ఉంటుంది, అది ఉభయ రాజ్యం అంటే తెలంగాణ, తర్వాత ఆంధ్ర కర్ణాటక మధ్య భాగము లోపల ఆ గుట్ట ఉన్నది. తర్వాత మా మీ ము మే మఖా నక్షత్రం ప్రళయ నక్షత్రములు ఉద్భవిల్లేని అంటాడు. అంటే మా మీ ము మే మఖా నక్షత్రము లోపల ప్రళయకాలం వస్తుంది. వచ్చినప్పుడు రాత్రి 12 గంటలకు ఎవరు ఉద్భవించినారు, ద్వాపార యుగములో శ్రీకృష్ణమూర్తి ఉద్భవించినాడు. అదే మధ్యాహ్నము 12 గంటల తర్వాత 6 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా సేడెం తాలూకా మరి గుల్బర్గా జిల్లా మల్లాబాదు అనేటటువంటి గ్రామం లోపల అమ్మగారు ఉద్భవించినారు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అమ్మగారి యొక్క రహస్యం అనేటటువంటిది అది. పుట్టుకతోనే అమ్మగారు అన్నహారాలు వదిలిపెట్టినారు. చాలామంది అంటారు, ఏమంటారంటే అమ్మ మొన్న వదిలిపెట్టింది అని అనుకున్నారేమో, కానీ కాదు. ఎందుకంటే చరిత్ర లోపల ఉన్నది ఇది. ఆ తల్లి బుగ్గమ్మ, ఏది ఆ యొక్క బుగ్గప్ప తర్వాత ఆ అమ్మవారి యొక్క చనుమలను తాకితేనే కానీ పాలు వచ్చేవట. ఆశమ్మ బుగ్గప్ప అనేటటువంటి ఆ పుణ్య దంపతులకు అమ్మగారు ఉద్భవించినారు. అయితే మరి ఎప్పుడు కూడా పాల కొరకు అమ్మ ఏడిచేది కాదట. కృష్ణుడు ఏ విధంగా ఆవులను ఎట్లా తోలినాడో అట్లా అమ్మగారు కూడా ఆవులను మేపడానికి అని చెప్పి ఎక్కడికి వెళ్ళింది అంటే చెండ్లకు వెళ్ళింది. ఆమె వెళ్ళి ఏం చేసింది, ఆవులను మేపలేదు. ఆమె ఏం చేసింది తెలుసునా, ఓం హ్రీం క్లీం శ్రీం పరబ్రహ్మణే నమః అని ఒక పెద్ద గీత గీసి ఆ చెట్టు పైన కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేదట. సాయంకాలం రాగానే మళ్ళీ దిగి ఆ ఆవులను తర్వాత ఎడ్లను అన్నిటిని కూడా కొట్టుకొని వచ్చేదట. మంచిగా పాలిచ్చేవట. ఇది ఒక మహిమ చూపించింది అమ్మగారు. పుట్టగడ్డలో కూడా అమ్మ నాగశేషుడిలాగా ఏమైంది అంటే అమ్మగారు ఏమైనారంటే దర్శనమిచ్చినారు. దౌలతాబాదు చెరువు లోపల అమ్మ చెప్తే మేము విన్నాము, నాయన నేను చనిపోవాలని దౌలతాబాదు చెరువులో పడిన. ఎక్కడ పడిందట, దౌలతాబాదు చెరువులో పడిందట. ఎందుకమ్మా అంత కష్టము అంటే అమ్మ అన్నది, నాయన ఈ పాపభూయిష్టమైనటువంటి ఈ జగతి లోపల పుట్టి లాభం లేదు, నేను ఎందుకొరకు పుట్టినో నాకు ఆ దేవుడు చెప్తలేడు, కాబట్టి నేను సస్తే బాగుండే అని చెప్పి నేను చెరువు లోపల చెరువులో దూకితే అమ్మ తేలిందట. పుట్ట లోపల చెయ్యి పెడితే పాము గరవలేదట. అమ్మ ఇదంతా చెప్పింది. ఎందుకు ఇంత త్యాగం వచ్చింది అమ్మకు అంటే, పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా చనిపోతాడు, పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా ఏమవుతుందంటే మరణిస్తాడు. ఓ పరమాత్మ, నాకు మరణం ఉండరాదు, నేను అన్నం తినరాదు, నీవెట్లా పంచామృతం ఇస్తే ఎట్లా నీవు తినకుండా ఉన్నావో, పాలు వస్తే ఏమనవు, పెరుగు వస్తే ఏమనవు, నీళ్లు వస్తే ఏమనవు, ఏమిచ్చినా కూడా ఏమనకుండా ఉన్నావు కదా ఓ పరమాత్మ, ఓ లింగమా, నేను కూడా కదలకుండా కావాలి, నేను కూడా తినకుండా కావాలని చెప్పి ఆ యానగుందె పైన ఆ లింగాన్ని చూసుకుంటా అట్లే మనసు నిలబడిపోయిందట. చప్పట్లు కొట్టండి ఆనందంగా. అప్పుడు
అమ్మగారికి దివ్యమైనటువంటి ఒక శక్తి వచ్చింది అమ్మగారికి. అందుగురించే మీరు బాగా గుర్తుపెట్టుకోండి నాయన, ఆ దివ్యమైనటువంటి అందుగురించే నాయన ఇట్లా నా మనసు కుదిరింది, నేనేమైనా అంటే ధ్యానములోకి వెళ్ళిపోయిన నాయన. అప్పుడు పరమాత్ముడు నాకు ఏమైనాడు అంటే నాకు తోడైనాడు. ఆ లింగ రూపములోనే నేను ఈ లోకము లోపల నేను ఉండగలిగిన ఆయన. నిజంగా ఈ కస్తూరిపల్లిలో కూడా ఒక విచిత్రం జరిగింది నాయన. అమ్మవారు నల్లరాతి విగ్రహము నేను నిన్న 50 మంది పట్టుకుంటే కూడా, మా రెడ్డి గారు ఉన్నారు, 50 మంది పెట్టుకుంటే కూడా అటు ఇటు ఏనంటే ఏమవుతుందో ఏమో అన్నారు. ఈరోజు పొద్దుగాల ఒక 12 మందికి మాత్రం 12 మందిని తీసుకొని లోపల ఏం చేసినాము, ఆ పానవాటం పెట్టినాము. తర్వాత అమ్మవారి విగ్రహము 5గురికి అమాంతము పైకి లేచింది. జగద్గురు కోటిలింగేశ్వర వీరధర్మజమాత. వాళ్ళ ఇష్టం ఉండాలి కానీ మన ఇష్టం కాదు. గుర్తుపెట్టుకోండి, మనము స్వచ్ఛంగా ఉండాలి. అమ్మ పైన పూర్తి భారం వేయాలి. వేస్తే అప్పుడు అమ్మ సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుగురించే మనకు 100 సంవత్సరాల ఆయుష్ ప్రమాణం అట. ఎన్ని సంవత్సరాలయా? 100 సంవత్సరాలు. ఎవరైనా బతికినారా? ఏమైనా బతికినారా? శతవర్షముల దాకా మితము చెప్పిరి గాని నమ్మరాగా మాట నిమ్మనమున. 100 సంవత్సరముల ఆయుష్ ఉన్నది. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమి అందో లేక ముసలి అందో 100 సంవత్సరాలు అన్ని జీవులకు కూడా ఉన్నాయట. ఒక్కడికే కాదు, ప్రతి జీవికి కూడా 100 సంవత్సరాలు ఆ బ్రహ్మంగారు ఎవరు ఆ యొక్క బ్రహ్మదేవుడు ఇచ్చినాయట. ఇస్తే అప్పుడు ఏం చేసినాయట, గాడిద ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అన్నదట, అయ్యా నాకు 100 సంవత్సరాలు నాకు ఎందుకు ఇస్తావయ్యా? వేస్ట్, 100 సంవత్సరాలు నాకు ఇయ్యకు. అందులోపల ఒక 20 సంవత్సరాలే నాకు చాలు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు చాలు. 20 సంవత్సరాలు ఎందుకంటే నేను గాడిదను కాబట్టి ఈ పురుషుడు ఈ యజమాని నన్ను ఏం చేస్తాడంటే నాకు లేనివి పోనివి అన్నీ చేసి నా మెడ నిండా కూడా బరువేసి నన్ను చంపుతాడు. ఒక 20 సంవత్సరాలు చాలయ్యా. 20 సంవత్సరాలు ఏం చేస్తా, ఇది నేను ఎవరికి ఇస్తా అనంటే ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటే అందరికంటే ఎక్కువ ఆశ ఎవరికి ఉన్నది? అందరికంటే ఎక్కువ ఆశ ఎవరుకున్నదయా? మానవునుకున్నది. అదా అందరికీ 40 సంవత్సరాల ఆయుష్ ప్రమాణమే ఇచ్చినాడు ఎవరు? భగవంతుడు. కానీ 100 సంవత్సరాలు కావాలని కోరుకున్నాడట ఎవరు? బ్రహ్మదేవుడు. కోరుకుంటే అరే నీకెట్లు వస్తుంది రా 100 సంవత్సరాలు అంటే అప్పుడు గాడిద వచ్చిందట. అయ్యా ఆ పురుషుడు అడుగుతున్నాడు కదా, నాలో ఉన్న 20 సంవత్సరాలు ఆయనకి ఇయ్యాలట అనే వరకు ఆ గాడిదకు ఉన్నటువంటి 20 సంవత్సరాలు ఏం చేసిండు అని అంటే ఎవరికి? ఆ యొక్క పురుషుడికి ఇచ్చినాడు. ఇప్పుడు 40 సంవత్సరాల ఆయుష్ ప్రమాణం కదా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల? 50, 60 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత గాడిద పోయిందిగా. ఎందుకు నాకు ఈ జీవితము నేను ఎప్పుడు మోసుకుంటూనే ఉంటా, ఇన్నాళ్ల పాటు ఎందుకు నాకు విముక్తి కలిగించినాడని పోయింది. ఆ తర్వాత ఈ గాడిద తర్వాత ఎవరు వచ్చినారు అని అంటే ఇక కుక్క వచ్చిందట. ఎవరు వచ్చింది? కుక్కకు కూడా మరి 40 సంవత్సరాల ఆయుష్ ప్రమాణము. అందులోపల ఒక 20 సంవత్సరాలు నాకు అవసరం లేదయా. నేను ఎప్పుడు కూడా ఎంత విశ్వాసం ఉన్నా కూడా నన్ను కొడుతుంటారు, తిడుతుంటారు, ఎప్పుడు కూడా నన్ను బాధ పెడుతూ ఉంటారు ఈ యొక్క మానవులంతా. 20 సంవత్సరాల వయసు, నాకు 20 సంవత్సరాలు చాలు, ఈ 20 ఆయనకి ఇచ్చేయి. ఆయన అడుగుతున్నాడు కదా, ఎవరు అడుగుతున్నాం? మనం అడుగుతున్నాం కదా, ఆ 20 ఇచ్చేయి అని చెప్పి అప్పుడు ఆ కుక్కకు ఉన్నటువంటి 20 సంవత్సరాలు మళ్ళీ మనిషి తీసుకున్నాడట. ఇక మళ్ళా తర్వాత లాస్ట్ గుడ్లగూబ వచ్చిందట. ఎవరు వచ్చినారు? ఈ గుడ్లగూబ యొక్క వయసు ఏంటంటే రాత్రంతా కూడా అది ఏమవుతుందంటే నిద్రపోదు. చూసింటారు కదా మీరు, అది రాత్రంతా నిద్రపోదు, పగలు మాత్రమే. అందరూ కూడా ఏం చేస్తారంటే నన్ను రాళ్ళ తీసుకుని కొడతారు, బ్రహ్మదేవా నాకు రాత్రంతా కూడా నిద్ర ఉండదు, నన్ను ఎవరు చూస్తే ఏమవుతారంటే ఇది శని మహాత్ముడు వచ్చినాడు అని అనుకుని భయపడతారు, ఇంత వయసు నాకెందుకు, రాత్రంతా నేను కళ్ళు తెరుచుకొని ఎందుకు కూర్చున్నాలే, 20 సంవత్సరాలు ఉన్నవి, అది ఎవరికి అంటే మరి పరమాత్మునికి ఆ యొక్క మానవునికి అన్నాడట. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఏం చేసినాడు? ఆ 20 సంవత్సరాలు ఇచ్చినాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయనమ్మా? 100 సంవత్సరాలు. శ్రీమద్రమారమణ గోవింద గోవింద కోటిలింగేశ్వర వీరధర్మజ మాతాకి. చాలా సంతోషపడి కలియుగానికి వచ్చినాయట. ఎవరు? మానవుడు. ఇప్పుడు ఏమైందో చూడండి. అందు గురించి ఇక 40 సంవత్సరాలు వచ్చినాయా, 40 సంవత్సరాల వరకు బాగానే ఉంటాడు. ఇక 12 సంవత్సరాలైంది ఆటలు ఆడుతూ ఉంటాడు, తల్లితోనా తండ్రితోనా మంచిగా లాలిస్తూ ఉంటాడు, పాలిస్తూ ఉంటాడు. నాయన మాట్లాడకండి దయచేసి, పాలిస్తూ ఉంటాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు రాగానే ఇక
ఇప్పుడు 40 సంవత్సరాల ఆయన వయసు, ఇప్పుడు ఎవరి వయసు తీసుకున్నాడు? గాడిద వయసు తీసుకున్నాడు. కాబట్టి పిల్లల కొరకు, ఆ తర్వాత పెండ్లాము కొరకు, సంపద కొరకు గాడిదలాగా తిరుగుతుంటాడట. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు సంసారం మోస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు అయిన తర్వాత, 60 సంవత్సరాలు అయిన తర్వాత ఒక మూల కూర్చుంటాడు. ఏం చేస్తాడు ఆయన? ఒక మూల కూర్చుంటాడు. ఎవరడగరు ఆయన. కుక్కలాగా వాడి ఉండాలి. ఎట్లా వాడి ఉండాలి? ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత వచ్చే వయసు ఎవరిది? కుక్క ఇచ్చిందే. కాబట్టి అన్ని కుక్క బుద్ధులే. ఏం మాట్లాడతావు? అంత ఉత్త కూర్చున్నామంటే కూర్చున్నావు, ముసలోడు ఊకే కూర్చో, 3 పూటల తిను, ఊకే కూర్చో, బౌ 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 అని అరుచుకుంటూ కూర్చో. కుక్క ఎట్లా అరుస్తుందో యజమాని మన ఇంటి దగ్గర ఆ మానవుడు ఏం చేస్తాడంటే అరుచుకుంటూ కూర్చుంటాడు. ఎందుకు అంటే కుక్క బుద్ధులు. ఏ బుద్ధులయా? ఇక 60 సంవత్సరాల తర్వాత వానికి 70-80 వరకు వచ్చింది. 80 సంవత్సరాలు దాటిన తర్వాత చివరికి ఇక గుడ్ల గూపలాగా ఏమవుతాడంటే సర్వ రోగాలు, బీపీ, షుగరు, అన్ని రోగాలు. రాత్రి ఈ పక్క వండుకుంటే నిద్ర రాదు, ఆ పక్క వండుకుంటే నిద్ర రాదు. గుడ్లగూప రాత్రంతా కళ్ళు తెరిచి చూసినట్లుగా. మరి ఈ మానవుడు ఏమవుతాడు అంటే రాత్రికి పగలు నిద్ర లేకుండా వాడు గుడ్లగూప జీవితాన్ని గడుపుతాడు. మరి ఇది నిజమా అబద్ధమా మీ చప్పట్లే తెలియజేస్తవి అని మీ అందరికీ కూడా నేను. కాబట్టి మనకు ఎన్ని సంవత్సరాలు అయినా 40 సంవత్సరాలే. కాబట్టి భక్తి చేసినా, మీరు పూజ చేసినా, మీరు ఏమి యజ్ఞము చేసినా 40 సంవత్సరాల లోపలనే నీవు సిద్ధి పొందాలి. 40 దాటిందా ఇక అయిపోయి గాడిద జన్మ వస్తుంది, కుక్క జన్మ వస్తుంది, గుడ్లగూప జన్మ వస్తుంది. ఇవన్నీ మనల్ని వెంటాడుతూ ఉంటాయి నాయన. అందుగురించే చిన్నతనములోనే భక్తి రావాలి. ఎట్లా రావాలి? చిన్నతనములోనే భక్తి రావాలి. బాగా 40 ఏళ్ల ప్రాయములో నూనూగు మీసాల నూతన యవనంలో ఉన్నప్పుడే, నేను 16 ఏళ్ల ప్రాయములోనే 18-20 ఏళ్ల ప్రాయంలోనే యానగుందకి వచ్చిన, అమ్మ దగ్గరికి వచ్చిన, అమ్మ ఆశీర్వాదం ఇచ్చింది. 30-25 సంవత్సరాలు అమ్మ సేవ చేసి ఈనాడు ఇంతమందిని సంతోషపెట్టే జ్ఞానము నాకు ఇచ్చింది అని సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి నాయన, మరి కన్నున్నప్పుడే కైలాసం చూడాలట. ఏమున్నప్పుడు? కన్నున్నప్పుడే కైలాసం చూడాలి. ఈ కస్తూరిపల్లిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు బ్రహ్మాండంగా అమ్మగారి యొక్క విగ్రహం మీరు చూస్తే మీకు ఆనందమవుతుంది. ఇప్పుడు బలిహరణ జరుగుతుంది. బలిహరణ అయిన తర్వాత అద్దము లోపల అమ్మవారి ముఖము అమ్మనే చూసుకున్న తర్వాత అప్పుడు మీరు అద్దం చూడాలి. ఆ అద్దం దగ్గర చూసినప్పుడు మీరు అక్కడ దక్షిణ పెట్టి, ఇంతమంది 5 మంది ఆచార్యులు వచ్చినారు, యాదాద్రి నుండి వచ్చినారు. తిరుపతిలో ఆ పిల్లలు పాఠాలు నేర్చుకున్నారు, వేద పాఠాలు. ఆ పిల్లలు మంచి అలంకరణ చేసినారు. చూస్తే మీకు అనిపిస్తుంది, వా అమ్మవారి విగ్రహం నల్లరాతి విగ్రహం కానీ ఇంత అందంగా ఉన్నదని మీరు భావించుకుంటూ వచ్చారు. కాబట్టి చక్కగా మీరేం చేయండి అంటే మద్యమాంసములు ఈనాటి నుండి మేము వదిలిపెడతామని చెప్పి మరి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మ దర్శనం చేసుకోండి అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను.